జగన్ చేసిన తప్పు ఏంటి అంటే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం. ఇప్పుడు ఆయనలో ఆ పశ్చాత్తాపం కనిపిస్తుంది. మళ్ళీ అలాంటి తప్పు చేయడానికి అయితే ఆయన సిద్ధంగా లేరు. ఏంటి ఆయన ఆయన అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి ఫైనల్‌గా. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి 50 కుటుంబాలకు ఒక వ్యక్తిని పెడితే రేపొద్దున్న ఆ 50 కుటుంబాలకి సక్రమంగా ప్రభుత్వ పథకాలన్నీ అందితే గనక ఆ వాలంటీర్ దగ్గర నుంచి ఆ రిపోర్ట్ తెప్పించుకుంటే మొత్తం మన ఓట్ బ్యాంక్ ఎంతని క్యాలిక్యులేట్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ ఓట్ బ్యాంక్ ద్వారానే 175కి వై నాట్ 175 అంటూ చెప్పుకొచ్చారు. కానీ చివరికి ఏం జరిగింది? అదే వాలంటీర్ రివర్స్ అయ్యాడు. అదే వాలంటీర్‌ను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసింది కూటమి ప్రభుత్వం. ముందు బెదిరించింది. ముందు వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడింది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా డేటా లీక్ అవుతుందని ప్రచారం చేశారు. వాలంటీర్ వ్యవస్థ తప్పుదోవలో ముందుకు వెళ్తుంది, వాలంటీర్ వ్యవస్థ ప్రజలను మోసం చేస్తుందని ప్రజల్లో బలంగా తీసుకెళ్లారు. అయితే అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. వెంటనే ఇమీడియట్గా ఏం చేశారు? ఇక వాలంటీర్ వ్యవస్థ మీద ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకురావడం కాదు, వాలంటీర్లనే తమకు అనుకూలంగా వాలంటీర్ని వైసీపీకి వ్యతిరేకంగా చేయాలనుకున్నారు. ఆ కాన్సెప్ట్లో సక్సెస్ అయింది కూటమి ప్రభుత్వం. మీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దుతాం, వాలంటీర్లకు నెలకి 10,000 ఇస్తాం అని చెప్పారు. ఒక్కసారిగా వాలంటీర్లు టర్న్ తీసేసుకున్నారు. అప్పటి వరకు సృష్టించిన సృష్టికర్తని పక్కన పెట్టారు. వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేసిన, వాలంటీర్ వ్యవస్థని తయారు చేసిన, వాలంటీర్ వ్యవస్థని క్రియేట్ చేసిన జగన్కి వెన్నుపోటు పడవాలని డిసైడ్ అయ్యారు. కొంతమంది ఇటువంటి వాటిని చూసి మధ్యలో ఎందుకని చెప్పి రాజీనామాలు చేస్తే, కొంతమంది కంప్లీట్గా కూటమి ప్రభుత్వం మాటలు నమ్మి ఇటొచ్చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాలంటీర్ వ్యవస్థ అంటే ఏంటి, అసలు వాలంటీర్ వ్యవస్థ ఎక్కడుంది, వాలంటీర్ వ్యవస్థని గతంలో జగన్మోహన్ రెడ్డి రెన్యువల్ చేయలేదు, అందుకని మేము కొనసాగించలేదు అని తేల్చి చెప్పేశారు. ఇదే ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చెప్పగలరా? ఇదే ఉద్యోగులకి చెప్పగలరా? ప్రభుత్వ ఉద్యోగులకి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఎవరు రెన్యువల్ చేస్తారు? ప్రభుత్వాలు కాదా? కొత్తగా జీవో ఎవరు రిలీజ్ చేస్తారు? ప్రభుత్వం కాదా? ఒక వాలంటీర్కు సంబంధించి మాత్రమే ఈ రూల్స్ అడ్డున్నాయా? ప్రభుత్వం తలుచుకుంటే వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేయలేదా? ఈ ప్రశ్నలు ఇప్పుడు వాలంటీర్లు నిన్న విజయవాడ వచ్చి అక్కడ నినదించారు, గలం వినిపించారు. కానీ ఒక మోరల్ సపోర్ట్ మాత్రమే ఇస్తుంది వైసీపీ. బయటకు వచ్చి కథన రంగంలోకి దిగట్లేదు. వాలంటీర్లకు మద్దతుగా వైసీపీ జెండాలు పట్టుకొని యుద్ధం చేయడానికైతే సిద్ధం కావట్లేదు. కారణం ఏంటి అంటే వాలంటీర్లు తమకు వెన్నుపోటు పొడిచారు అనేది వైసీపీ బలంగా నమ్ముతోంది. వాలంటీర్లను పెంచి పోషిస్తే, ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తే వాలంటీర్లకు ఎన్నికల ముందు కూటమి మాటలు విని ఒక్కసారిగా అటు టర్న్ తీసుకున్నారు. వాలంటీర్ల వల్ల ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కుప్ప కూలిపోయింది అని జగన్మోహన్ రెడ్డి ఫీల్ అవుతున్నారట. అందుకే ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. మరొకసారి ఇలాంటి తప్పు చేయకూడదని ఫిక్స్ అయ్యారట. అందుకే వాలంటీర్ల విషయంలో ఓకే మోరల్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు, కానీ కంప్లీట్గా ఉద్యమం చేయట్లేదు. వాలంటీర్ల తరపున వైసీపీ రంగంలో దిగట్లేదు. భవిష్యత్తులో ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చినా మళ్ళీ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుందా లేదా వైసీపీ అంటే డౌటే.